అందని ద్రాక్ష పుల్లను. ఓ రోజు ఓ నక్క అడవిలో ఆహార అన్వేషణకై తిరుగుతూ అడవిని దాటి నది ఒడ్డుకు చేరుకుంది. ఆ పక్కనే ద్రాక్ష పళ్ళ తోటను చూసింది. వాడి దగ్గరకు చేరుకొని మధురమైన ద్రాక్ష గుత్తులను చూసి గుటకలు మింగింది. నక్క ద్రాక్ష గుత్తులను అందుకోవడానికి ఎగరసాగింది. కానీ ద్రాక్ష పండ్లు అందలేదు. బలమంతా కూడా తీసుకొని మళ్ళీ ప్రయత్నించింది. కానీ లాభం లేదు. అలా ఎగురుతూ కింద పడుతూ మళ్ళీ ప్రయత్నించి ఆయాసంతో నేలపై కూలబడింది. అప్పుడు అది రొప్పుతూ ఇలా అనుకుంది, నేనెందుకు ఈ పుల్లని ద్రాక్ష పండ్లకై ఇంతగా శ్రమిస్తున్నాను? అయినా అవి పుల్ల ద్రాక్ష పండ్లు, వాటిని అక్కడ ఉండనిస్తే సరి. అలా తనకు తాను సమాధానపరుచుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. ఇందులో నీతి, ఓటమిని ఒప్పుకోవడం నష్టమేమీ కాదు. ఓటమిని అంగీకరించడం వల్ల నష్టపోయేదీ లేదు. చంటి బంటి. చంటి బంటి ఇద్దరు మిత్రులు. ఇద్దరు చాలా బీదవారు. ఇద్దరూ భిక్షమెత్తుకొని రోజులు వెళ్లదీసేవారు. చంటి గుడ్డివాడు, బంటి కాళ్ళు లేని అవిటివాడు. ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకోకుండా ముందు కదల్లేరు. చంటి ఓ రోజు ఒక వార్త విన్నాడు. పక్క ఊళ్ళోకి సర్కస్ వచ్చిందని. చంటి బంటితో ఈ విధంగా అన్నాడు, మనం కూడా సర్కస్ను చూడ్డానికి వెళ్దాం. అక్కడికి ఎంతోమంది ధనికులు, దయగల హృదయులు వస్తారు. మనకు చాలా భిక్షం దొరుకుతుంది. అనగానే బంటి, మనం అంత దూరం ఎలా వెళతాము? నీవు గుడ్డివాడవు, నీకు దారి కనిపించదు. నేను అవిటివాణ్ణి, అంత దూరం మనం ప్రయాణం చేయలేం కదా. అనగానే చంటి, నేను ఒక ఉపాయం ఆలోచించాను. నేను గుడ్డివాణ్ణే, కానీ నేను చాలా దూరం వరకు నడిచి వెళ్ళగలను. మిగిలింది నీ సమస్య. నీవు అవిటివాడివి, కానీ నీవు దారి చూపించగలవు. ఇలా చేద్దాం, నీవు నా భుజాలపై కూర్చో. మనం పక్క ఊరి సర్కస్ వద్దకు వెళ్ళగలం. నీవు కేవలం దారి చూపిస్తే సరి. ఈ విధంగా అక్కడికి చేరేందుకు నీ కంటి చూపు, నా కాళ్ళు ఉపయోగపడతాయి. ఎలా ఉంది అనడంతో బంటి కూడా ఒప్పుకొని ఈ విధంగా ఇద్దరు మిత్రులు పక్క ఊరు సర్కస్ను చేరుకొని అక్కడ చాలా సంతోషంగా గడిపారు. మనం సహాయం పొందాలంటే ఇతరులకు సహాయపడాలి. రాజా విక్రమార్క, నువ్వు ఇచ్చిన మాట తప్పని వాడవు. నన్ను మళ్ళీ మర్రి చెట్టు నుండి తిప్పి